నేను ప్రభాత. శరీరమంతా విభూది, జడలు కట్టిన జుట్టు, ఒంటిపై దుస్తులు లేకుండా తిరిగే నైజం, కత్తులు, బాణాలు, ఈటెలు, త్రిశూలాలతో కళను ప్రదర్శించే నేర్పరితనం, ఇదంతా నాగసాధువులకు మాత్రమే ప్రత్యేకం. మహాకుంభమేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండే నాగసాధువుల గురించి ఎన్నో చారిత్రక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా మొఘల్ సామ్రాజ్యాన్ని వణికించిన చరిత్ర నాగసాధువుల సొంతం. వేదాలు, గ్రంథాలను అనుసరించే ఈ నాగసాధువులు మొఘల్ చక్రవర్తులకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టారని తెలుసా? చరిత్ర ఆధారాల ప్రకారం నాగసాధువులు మొఘల్ రాజు ఔరంగజేబ్ సైన్యాన్ని 100 సార్లకు పైగా ఓడించారు. ఇప్పటికీ వారు ఆధ్యాత్మిక అన్వేషకులే కానీ వారిలో దాగి ఉన్న యోధుడి లక్షణాలు కూడా ఏమాత్రం చెక్కు చెదరకపోవడం ఆసక్తిని కలిగించే అంశం. క్రీస్తు శకం 8వ, 9వ శతాబ్దాల మధ్య ఆది శంకరాచార్యులు కాలంలో అకార వ్యవస్థ మొదలైంది. ప్రస్తుతం 13 అకారాలు ఉన్నాయి. ఇందులోని సాధువుల సంఖ్య దాదాపు 5 లక్షల వరకు ఉంటుంది. అకారాలు చేరడానికి నాగసాధువులు కఠిన పరీక్షలు, కఠోరమైన సాధనలు చేయడం తప్పనిసరి. అక్బర్ కాలంలో బ్రాహ్మణులు మాత్రమే సన్యాసులుగా ఉండేవారట. వారు ప్రతిరోజు ఉదయం గంగా స్నానం ఆచరించేవారు. ఆ సమయంలో గంగా స్నానానికి వచ్చే సన్యాసులను ఫకీర్లు చంపేవారని జాన్ నికోల్ అనే మాంచెస్టర్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ రాసిన ది ఫైటింగ్ ఎజిటిక్స్ ఆఫ్ ఇండియా బుక్ ద్వారా తెలుస్తోంది. అక్బర్ తర్వాత కాలంలో సాంప్రదాయాలకు భిన్నంగా అన్ని కులాల వారికి అకారా సంస్థల్లో స్థానం కలిగింది. అయితే ఔరంగజేబు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత సాధువుల కష్టాలు మరింత పెరిగాయని చెబుతారు చరిత్రకారులు. ముఖ్యంగా దేవాలయాలు, గురుకులాలు అన్నింటినీ కూల్చేయాలంటూ 1669 ఏప్రిల్ 9న ఔరంగజేబు జారీ చేసిన ఒక ఉత్తర్వు సాధువుల్లో పట్టరాని కోపాన్ని తెప్పించింది. కూల్చేయాల్సిన జాబితాలో సోమనాథ్ ఆలయం, కాశీ విశ్వనాథ్ మందిరం, మధుర ఆలయాలు కూడా ఉండడం ఔరంగజేబ్పై సాధువులు నేరుగా తలపడేలా చేసింది. నాటి ఆలయాలను సాధువులే కాపాడారని చరిత్రకారులు చెబుతుంటారు. అందుకే వీరిని హిందూ ధర్మరక్షకులుగా అభివర్ణిస్తుంటారు. మహాకుంభమేళాకు నాగసాధువుల రాకవేళ మరోసారి ఈ అంశాలు చర్చకు దారితీశాయి. నాగసాధువులు మొఘల్ చక్రవర్తులపై చేసిన పోరాటాన్ని కొందరు హిందువులు గుర్తు చేసుకుంటున్నారు. మహాకుంభమేళాలో మంత్రాలను పఠిస్తూ పవిత్ర గంగా నదిలో సాధువులు స్నానం చేశారు. వారి కారణంగా అక్కడ స్నానం చేసే ప్రతి ఒక్కరి పాపాలు పోతాయన్నది భక్తుల విశ్వాసం. ఒక్క మాటలో చెప్పాలంటే నాగసాధువుల ఉనికి ఈ మహాకుంభమేళాకు ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ కోసం చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నిజం ఇదే మా ఇజం.